పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల భూమి గురించి ఇప్పుడు ప్రస్తుతం పెద్ద రచ్చ జరుగుతుంది. ఆ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు యుద్ధ భూమిగా మారింది. మరి ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ప్రొఫెసర్, ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఆ భూమి గురించి అంత గొడవ ఏంటి సార్? అసలు అది యూనివర్సిటీ వాళ్ళు మా భూమి అని చెప్తున్నారు విద్యార్థులు, ఇటు ప్రభుత్వం ఏమో అది మీ భూమి కాదు మా భూమి అని చెప్తుంది. అసలు ఏంటి సార్, దాంట్లో ఉన్న సత్యం ఏంటి, మర్మం ఏంటి? డైరెక్ట్ గా పాయింట్కి వస్తా బాలకృష్ణ. అక్కడ విద్యార్థులు లేదా యూనివర్సిటీ మా భూమి అంటుంది, ప్రభుత్వం ఏంటంటే మా భూమి అంటుంది. ప్రభుత్వం ఎవరు? రేవంత్ రెడ్డి కాదు కదా. ప్రభుత్వం అంటే ప్రజలు కనుక ఇది ప్రజల భూమి. కనుక ప్రజల భూమి, ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలి. ఇది బేసిక్గా మనం అర్థం చేసుకుంటాం. భూమి విషయం ఏంటంటే అక్రమార్కులు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, దోపిడీదారులు భూములు కబ్జాలు చేస్తుంటారు. చేసి కోట్ల విలువ చేసే భూములన్నీ కబ్జా చేసుకుంటుంటారు. ఆ కబ్జాల నుంచి ప్రభుత్వాలు కాపాడాలి. కనుక ప్రభుత్వం కాపాడుతానని ప్రజలు ఆశిస్తారు. ప్రైవేట్ కబ్జాదారుల నుంచి ప్రభుత్వం కాపాడు. ఇప్పుడు ఏమైందంటే సమస్య, ప్రభుత్వమే కబ్జా చేయాలనుకుంటుంది. ప్రైవేట్ వాడు కబ్జా చేస్తే సరే ఇది అన్యాయం అని గగ్గోలు పెడుతుంటాయి. ఇప్పుడు ప్రజలు, విద్యార్థులు, ఆ తర్వాత ప్రజలందరూ కూడా ప్రభుత్వం వెంటబడ్డారు. ప్రభుత్వాన్ని ఒక కబ్జాదారుడిగా చూస్తున్నారు. ఇది గమ్మతైనటువంటి విషయం. ప్రభుత్వాన్ని ఒక దొంగ, దోపిడీ దొంగ ఇంటి మీదకి వస్తే ఎట్లా భయపడిపోతారో అట్లా ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి గుండా వస్తున్నాడు, మా భూమి తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి కూడా ఈ భూములు, కబ్జాలు, భూదందాలు దీంట్లో నుంచే వచ్చింది. ఆయన పరిపాలన, ఆయన వచ్చి దాంట్లో డబ్బు సంపాదించిండు, తాను ఎదిగిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణను కూడా ఈ డబ్బులతోనే పాలించాలనుకుంటున్నాడు. భూదందాలు చేయాలి, భూములను కబ్జా చేయాలి, భూములను అమ్ముకోవాలి, ఆ పైసలతో ప్రభుత్వాన్ని నడిపించాలి. ఎందుకంటే 6 గ్యారెంటీలు, 8 గ్యారెంటీలు, వీటన్ని ఉచితాలతోటి ప్రభుత్వం నడవడం లేదు, అప్పుల పాలైపోయింది. గత ప్రభుత్వం అలాగే చేసింది, ఈ ప్రభుత్వం. కనుక ఈ ప్రభుత్వం యొక్క సమస్యలు పక్క పెడదాం కాసేపు. కానీ ఏంటి అసలు స్టోరీ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకంటే చాలా ప్రిస్టేజియస్, ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ. 32 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఒకే ఒక యూనివర్సిటీ ఏంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. వేరే ఎక్కడ కూడా అట్లా లేకుంటుంది. ఇది మాత్రం అలా. ఎందుకు అలా వచ్చింది అంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది 1960s, తర్వాత ఊపందుకున్నది 70s. అప్పుడు అక్కడ అజయాంధ్ర ఉద్యమం అందుకున్నది. ఉడికిపోతా ఉంది. రాష్ట్రాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో అర్థం కాలేదు. ఆమె అప్పుడు ఇందిరాగాంధీ వచ్చేసి వాళ్ళని చూసిన పెట్టి అట కాదు, ఇది డెవలప్మెంట్ కొరకు 2 ఆంధ్ర తెలంగాణ మీరు కలిసే ఉండాలి, కలిసి ఉండడానికి మీకు ఏం కావాలో చెప్పండి అని 6 పాయింట్ ఫార్ములా ఒకటి తెచ్చి, ఆ 6 పాయింట్స్లో అన్నీ చెప్పడం లేదు కానీ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఈ 32 రాజ్యాంగ సవరణ ద్వారా ఒక మంచి యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ దీంట్లో ఉండే స్టాండ్, జేఎన్యూ తర్వాత అతి పెద్ద యూనివర్సిటీ, అతి గొప్ప యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కనుక అటువంటి ఒక యూనివర్సిటీ మనకు 6 పాయింట్ ఫార్ములో భాగంగా ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈ రాష్ట్రం అంటే కంబైన్డ్ స్టేట్ ఇచ్చింది. దాని స్టోరీ అలాంటిది. ఇచ్చినప్పుడు ఒక ప్రిస్టేజియస్ యూనివర్సిటీ కనుక చెప్పిన మాట ప్రకారం అట్లనే ఉండాలని పాపం ఆమె ఫస్ట్ వైస్ ఛాన్సలర్నే ఆయన గురుబక్ సింగ్ అని చెప్పేసి చాలా నోటెడ్ స్కాలర్ని ఇచ్చింది. ఆయన కూడా నిజాయితీ పడి ఇక్కడికి వచ్చాడు. వస్తూనే ల్యాండ్ కావాలంటే గమత ఏంటంటే సరోజినీ నాయుడు గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. ఆమె ఇక్కడ చదువుకున్నది, మన నిజాం కాలేజీలో చదువుకున్నది. ఆమె ఇక్కడ స్టూడెంట్, వాళ్ళ నాన్నగారు ఇక్కడ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో. అంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఇక్కడ ఉన్నప్పుడు ఆమె పేరున ఉన్న ఒక ఇల్లు ఏదైతే ఇప్పుడు గోల్డెన్ త్రిషోల్డ్ అంటారు, మన హ్యాబిట్స్లో ఉంటుంది అది. ఆ గోల్డెన్ త్రిషోల్డ్ మొత్తం ఆస్తి మొత్తం ఆమె కుటుంబము ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేసింది. కమాన్ ఇక్కడ స్టార్ట్ చేయండి, ఫస్ట్ యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ హ్యాబిట్స్ లో గోల్డెన్ త్రిషోల్డ్ అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆమె రాసిన పోయమ్స్ లో, ఇంగ్లీష్ పోయమ్స్ లో అద్భుతమైన ఒక పోయం పేరు గోల్డెన్ త్రిషోల్డ్. అది ఏ ఇయర్ సార్? ఎప్పుడు ఏ ఇయర్ లో? 70s లో ఆమె రాసింది. 65 ఆమెనేమో స్వాతంత్రం ముందే రాసింది. కానీ ఆ పోయం పాపులర్ కనుక
వాళ్ళ ఆయన హస్బెండ్ ఆ పేరు పెట్టుకున్నాడు, గోల్డెన్ త్రిశూల్ అని పేరు పెట్టుకున్నాడు. అలా అలా ఒక పెద్ద స్టోరీ ఉంది దీన్ని. ఆ తర్వాత నేలగా మేదీపట్నం దగ్గర ఈ కంటోన్మెంట్ ఇది ఉంది కదా, అది 900 ఎకరాలు ఇస్తాము అంటే ఆయన వీసీ గారు ఏమన్నా అంటే, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అన్నప్పుడు మనకు 2000 ఎకరాలకు 1 ఇంచ్ తక్కువ ఉంటే నేను తీసుకోను, అంత కావాలి అని చెప్పాను. 2000 ఎకరాలు నిజంగా అయితే దేశంలో తక్కువ యూనివర్సిటీస్కి అంత ల్యాండ్ ఉంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ ఇచ్చారు. గచ్చిబౌలి 3000 ఎకరాల పైగా, 2000 ఎకరాల పైన, 3000కు దగ్గర ఉందో ఏమంతే. బట్ అబౌవ్ 2000 ఎకర్స్ ఉన్నది. ఒకటే ఒక పొరపాటు ఏం జరిగిందంటే, దాన్ని లీజ్ డీడ్ రాసుకోలేదు దాన్ని, తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు. అదే మైనస్. ఈ రెండే ముఖ్యమైన. కానీ ఇంకొక గొప్ప పని ఏంటంటే, ఈ గురుబక్ సింగ్ పట్టుబట్టి ఆ రోజుల్లో ₹1 కోటి ఖర్చు చేసి దాని కాంపౌండ్ వాల్ కట్టాడు. కాంపౌండ్ వాల్ కట్టి బిల్డింగ్స్ కూడా ఈ మూలన ఒక బిల్డింగ్, ఆ మూలన ఒక బిల్డింగ్ పెట్టాడు. ఎందుకంటే కబ్జాలకు లోపలికి రాకూడదు అని చెప్పేసి. కొంత భాగము గాలిగా ఉండి, ముఖ్యంగా టిఆర్ఎస్ అప్పుడు గోడ కూల్చి అక్కడ రోడ్ వేసే ప్రయత్నం అప్పుడు కూడా చేశారు. వాళ్ళ కబ్జాలు అప్పటి నుంచే మొదలైనవి, ఏం తక్కువ కాదు. టిఎన్జిఓస్ వాళ్ళు కొంత చేశారు, ఇది చేశారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే మొదలైంది. కనుక అక్కడ నుంచి దాని మీద దాడి జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానమైనది ఏంటంటే, విద్యార్థులు ఇది ఎందుకో ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అని, కేసీఆర్ రాగానే గొప్ప ప్రభుత్వాన్ని ఇస్తాడు, రాష్ట్రాన్ని ఇచ్చాడు ఆయన అని అనుకుంటే, మొదటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే, ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత ల్యాండ్ ఏమవసరమా, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను. ఎవడైనా చదువుల యజ్ఞం కొనసాగాలి. వెనకటికి వాళ్ళు ఇచ్చారు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలనడం కూడా ప్రభుత్వాలే కబ్జా చేస్తున్నాయని నా పాయింట్ అది. ఇప్పుడు ఈ చదువులు చాలా ప్రధానమైంది. భవిష్యత్తును నిర్మాణం చేయాలి అంటే ఈ చదువులు కొనసాగాలి. ఈ ల్యాండ్ ఉంటేనే కదా కొనసాగేది. ఇది ఎవ్వడికి లేదు. ప్రభుత్వాలన్నీ కూడా కబ్జా చేయాలి ల్యాండ్, వాటి మీద డబ్బు సంపాదించాలి. కేసీఆర్ అలాగే చేశాడు, రేవంత్ రెడ్డి కూడా అదే కొనసాగిస్తున్నాడు. అంతేకాదు, రాష్ట్రంలో మీరు కనుక చూసినట్టయితే మహబూబ్ నగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, లేకపోతే నల్గొండ జిల్లాలో అనేక గవర్నమెంట్ కాలేజెస్లో ల్యాండ్స్ను ప్రభుత్వమే తీసేసుకుంటుంది. ల్యాండ్ ఇంత ఎందుకు మీకు అని తీసుకోవడం, మార్కెట్కు, వెజిటబుల్ మార్కెట్కు, లేకపోతే ఇంకేదో మార్కెట్కు, ఈవెన్ కళ్ళు మార్కెట్లు పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్లో అట్లా ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్, బీఈడి కాలేజ్ ల్యాండ్ తీసేసుకొని మార్కెట్ కొరకు ఉపయోగించు. దుర్మార్గులు వీళ్ళు. చదువు దాని పరమార్థం తెలియదు, చదువు యొక్క ఉద్దేశాలు తెలియదు వీళ్ళకు. కనుక ఇలాంటి యాటిట్యూడ్ రేవంత్ రెడ్డి కారణంగా కూడా ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఉద్యమం ఆగేది కాదు. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో పర్యావరణవేత్తలు చాలా బాధపడుతున్నారు. దీని యొక్క ప్రాముఖ్యత కూడా ఈ ప్రభుత్వాలకు తెలియదు. 400 ఎకరాలు అది కోర్టులో పెండింగ్ లో ఉండే, ఏదో లక్కీగా కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ప్రైవేట్ వాడికి పోయే బదులు వీళ్ళకి వచ్చింది. దాన్ని నేను అమ్ముకోవాలి, కొన్ని లక్షల కోట్లు వస్తాయి నాకు ఈ ప్రభుత్వాన్ని నడుపుకోనికి, అంతే. ఇప్పుడు అమ్మడం మొదలు పెట్టేసాను, ల్యాండ్లు అమ్ముకొని బతకాలి అనేది రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా స్టార్ట్ అయింది. అందుకని నా పాయింట్ ఏంటంటే, ఒకటి పర్యావరణవేత్తలు దీని మీద, అది ఒకప్పుడు నిండా ఫారెస్ట్ తో ఉన్నది, ఇప్పుడు రాత్రికి రాత్రి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంటే కూడా రాత్రికి రాత్రి పెట్టేసి చెట్లు కొట్టేసి బుల్డోజర్లు పెట్టి 20 బుల్డోజర్లు పంపించి 50 బుల్డోజర్లు పంపించి స్వయంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. కనుక అది ఏమంటాం, పోయే కాలం వచ్చినప్పుడు ఏదో అంటాం కదా, తొందరగా ఈ కాలం వచ్చేసింది రేవంత్ రెడ్డి. వేరే వాళ్ళకు కొద్దిగా టైం పట్టింది, కానీ ఈయన తొందరగా ఇటువంటి పనులు చేస్తున్నాడు. ఆయన కనుక మేలుకొని పక్కకు పోతే మంచిది. ఈ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ముందుకెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం స్టూడెంట్స్ దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రొఫెసర్స్ పాల్గొంటున్నారు, అట్లాగే పర్యావరణవేత్తలు పాల్గొంటున్నారు. జింకలు, పులులు కూడా ఒకప్పుడు ఆ కేజెస్ ఒకప్పుడు 50 ఏళ్ల క్రితము అవి వాటిని పట్టే బోన్లు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి ఇప్పటికీ, పాడుపడ్డాయి అక్కడ. ఎందుకంటే అంత క్రూర ముగాలు అక్కడికి వచ్చేవి, జింకలు ఇవన్నీ కూడా, పులులు కూడా వచ్చేవి, చిరుత పులులు వచ్చేవి. తర్వాత అక్కడ పాండ్స్, ఇది ఎన్వైరన్మెంట్, ఇది కూడా రాక్స్ కూడా వింతైనటువంటి రాక్స్, అవన్నీ కూడా దాని మీద చాలా పరిశోధనలు జరిగినాయి. దాని తర్వాత అక్కడ పోవడానికి కూడా పిల్లలు భయపడతారు. కనుక నా పాయింట్ ఏంటంటే, పర్యావరణం కాపాడాలి, ప్రజల ఆస్తులను కాపాడాలి, చదువుల యజ్ఞం కొనసాగాలి. ఇవన్నీ కొనసాగాలంటే ప్రభుత్వం తొందరగా రియలైజ్ కావాలి, చేస్తున్న పొరపాటు. కనుక నేను పోలీసును పెట్టి నడిపిస్తాను అనుకుంటే మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కూలిపోతుంది. కానీ ఒక్క
ఒక్క ఇంచ్ ల్యాండ్ తీసుకోలేడు రేవంత్ రెడ్డి. అది మరి అది ఎవరికి చెందుతుంది సార్ మరి land? పక్కా యూనివర్సిటీకి చెందుతుంది. అందుకే ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా బీజేపీ ఎంపీలు మెమరాండం ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నాడు, ఈవెన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కూడా ఏమన్నాడు అంటే, మేము మొత్తం దాన్ని ఇది చేస్తాము, డిమార్కేట్ చేస్తాము, 2000 ఎకరాల పైచీలకి ఏదైతే ఉందో దాన్ని డిమార్కేట్ చేస్తాము. అది డిమార్క్ చేస్తే ఆ 400 ఎకరాలు దీని లోపలికే వస్తుంది తప్పకుండా. కనుక ఈయన ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి ఒకవేళ నిజంగా 2000 ఎకరాలు వాళ్ళ పూర్ణ నిజంగా వస్తే కూడా చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు అమ్ముకొని తినడం అనేది, నువ్వు ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని అమ్ముతానని బంద్ చేసి ప్రజా ప్రయోజనం కొరకు. ఇప్పుడు ఉదాహరణకు అదే ల్యాండ్లో IIIT ల్యాండ్ ఉంది, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. IIIT ఉండొచ్చు కానీ విద్యార్థులకే కదా చెందింది. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తారు, ఎక్కడి నుంచన్నా రాని, చదువులు కొనసాగుతాయి కదా అక్కడ. కనుక నువ్వు ఆ విధంగా ప్రజా సంక్షేమం కోసము, విద్యార్థుల సంక్షేమము, చదువుల సంక్షేమం కొరకు ఆస్తులను వాడాలి. కానీ నాకు డబ్బులు లేవు, నేను అమ్ముకు తింటాను, ఏది దొరికితే అది అమ్ముకు తింటాను అంటే ఇంత దానికి నువ్వు పాలకుడుగా నువ్వు అవసరమా? ఇంకెవరైనా వస్తారు. కనుక ఈ విఘ్నత లేని వాళ్ళు, ఆయనను అడ్వైజ్ చేసే వాళ్ళు కూడా తప్పు అడ్వైజ్ చేస్తున్నారు. ఈ ఒక్క ఇంచుల మందం ల్యాండ్ కూడా ఆయన తీసుకోలేడు. పైగా ఆయన పేరు ఏదైనా ఉంటే అది కోల్పోతాడు, డిఫేమ్ అయిపోతున్నాడు ఇప్పటికే. ఇది నా అభిప్రాయము. నిశ్చింతగా ఉండొచ్చు, విద్యార్థులు దీన్ని కాపాడుకుని తీరుతారని నా నమ్మకం. అంటే ఇంకొక చివరి ప్రశ్న సార్, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ధర్నా చేస్తున్నారో, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో 400 ఎకరాల గురించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్, వాళ్ళ ముసులో కొంతమంది బయట నుంచి వస్తున్నారు, రాజకీయ నాయకులు పంపిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారా? రాజకీయ నాయకులు స్టూడెంట్స్ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు, చాలా సార్లు ఉంటారు. ఉదాహరణకు టిఆర్ఎస్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించింది, ఇప్పుడు ఇంకోలాగా ప్రవర్తించింది. ఎందుకంటే కాంగ్రెస్ బ్లేమ్ చేయాలని. అట్లాగే మిగతా పార్టీలు కూడా ఉండొచ్చు, నేను కాదన్న దాంట్లో స్టూడెంట్. కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ఇంకా అదర్ స్టూడెంట్స్ కూడా నిజంగా కన్సర్న్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు వదలరు. ఒకటి పొలిటికల్ హ్యాండ్స్లో ఉన్నా కూడా ఆ నేలను కాపాడదామని వాళ్ళు వచ్చారు. వీళ్ళు లోపల ఉన్న విద్యార్థులు బయట నుంచి పొలిటిసైజ్డ్ వాళ్ళు వచ్చినా కూడా అందరూ కూడా ల్యాండ్ కాపాడదాం అనే కాజ్ కొరకు నిలబడితే అదొక ఎనర్జీ. అది మీకు అదిగో వీళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ ఇది చేస్తుంది, బీజేపీ ఇది చేస్తుంది అని అనేకన్నా నేను ఈ ల్యాండ్ అమ్మేదే లేదు అన్న ఒక మాటను వాళ్ళందరూ ఆడేం చేసేది లేదు, వెళ్ళిపోతారు కదా. కనుక నీ కమిట్మెంట్ ఏంది ల్యాండ్ విషయంలో? విద్యార్థులకు, ప్రజలకు న్యాయం చేస్తావా, నువ్వు దీన్ని అమ్ముకొని కాస్త డబ్బులు చేసుకుంటావా? నీ క్యారెక్టర్ మీద, నీ నిష్ట, నీ యొక్క ఇంటిగ్రిటీ మీద ఆధారపడుతుంది. కానీ ముఖ్యమంత్రి బిహేవియరే ఫైనల్. ఓకే సార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన లాఠీ చార్జ్ జరుగుతున్నట్టు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆ విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నో, డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడం అనేది అది రైట్. అది ఈరోజు విద్యార్థులు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు హ్యాండిల్ చేసే పద్ధతిలోనే మీ ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. అంటే భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అక్కడికి ఎవడొస్తాడ్రా చూస్తాను నేను అనే పద్ధతి వేరు. మీరు కూడా చట్టబద్ధంగా వాళ్ళను అరెస్ట్ చేయడం, తీసుకుపోవడం, కేసులు పెట్టడం, వదిలేయడం, ఇలాంటివి చేయడం వేరు. అమ్మాయిలు అబ్బాయిలు అని చూడకుండా మీరు వాళ్ళను పట్టుకెళ్తే పర్వాలేదు కానీ కొట్టడము, కింద పడేయడము, తొక్కడము, ఇవన్నీ కూడా దుర్మార్గము. ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజుల్లో కెమెరాలు వచ్చేసాయి, మీరు ఏది కూడా దాచే పరిస్థితి ఉండదు. ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తుంది. కనుక అది ప్రభుత్వాలకు ప్రమాదము. ముఖ్యంగా తెలంగాణలో మీరు ఉద్యమాలను అంచలేరు కనుక అణచలేరు. మీరు బయటకు వచ్చి మీరు ఎలా నిలబడతారు, ఎంత ఇంటిగ్రిటీ ఉంది మీకు అనేది ముఖ్యమవుతుంది. కనుక రేవంత్ రెడ్డి గారికి నా ఇది ఏంటంటే, మీరు మానుకోండి. కేసీఆర్ అలా చేశారని మిమ్మల్ని అనుకున్నారు, మీరు కూడా అలా చేస్తే మీరు కేసీఆర్ మార్గంలోనే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక విద్యార్థులు అధైర్యపడే ప్రసక్తి లేదు. వాళ్ళ ఇంకా న్యాయం ఉంది, ఆ న్యాయమే వాళ్ళని నడిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.